నేను ఈ న్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ బాచుపల్లివి ఒక 1 మంత్ నుంచి చూస్తున్నాను. సరే చేద్దాము రేపు చేద్దాం అనుకుంటా మర్చిపోతున్నాను. అయితే ఇవాళ నాకు కంటపడింది ఒక ఇష్యూ కాదు, నియర్లీ 3 to 4 ఇష్యూస్ ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఎప్పుడు చూసింది ఏంటంటే వాళ్ళ గ్రౌండ్ వాటర్ అంతా ఫ్యూయల్ వాసన వచ్చేస్తుంది. పెట్రోల్ పంపులు ఉంటాయి కదా, అదేదో లీక్ అయ్యి మరి ఏమైందో తెలియదు కానీ గ్రౌండ్ వాటర్ అంతా ఫ్యూయల్ వాసన వచ్చేస్తుంది, విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ డ్రింకింగ్ పక్కన పెట్టండి, స్నానానికి పక్కన పెట్టండి, అంట్లు కడగడానికి కూడా డైలీ యూసేజ్ కూడా పనికిరాదు అని చెప్పి రిపోర్ట్ వచ్చిందంట. అదొకటి. నెక్స్ట్ అక్కడంతా పొల్యూషన్ బాగా ఉంటుంది అని చెప్పి అది ఇంకో రిపోర్ట్. ఎందుకంటే బాచుపల్లి ఆ ఏరియా మొత్తం అవుట్స్కట్స్ కదా, ఇదివరకు పటాన్చెరు బాచుపల్లి ఇట్లాగా ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి. సో వెన్ ఈ ఒక ఏరియాని లివబుల్ ఏరియాగా చేసినప్పుడు గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ ని వీటన్నిటిని మళ్ళా కొద్ది దూరం తరలించాలి కదా. మరి అది తరలించిన తర్వాత మేబీ వన్స్ వి మేక్ దిస్ ఏరియా యాజ్ అ లివబుల్ ఏరియా అప్పుడు కట్టుకోవాలి, అప్పుడు ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఆర్ఎల్స్ గవర్నమెంట్ అసలు పర్మిషన్స్ ఇవ్వాలి కట్టడానికి కూడా. సో మరి అది చేయకుండా ఇది ఎందుకు చేశారో తెలియదు. ఇప్పుడు పటాన్ చెరువు కూడా అదే,